ఎవరైతే వంగవీటి ఆశ ఉన్నారో ఆవిడ వైసీపీలో జాయిన్ అవుతారు అనేది సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ప్లస్ ఆమె కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంది ఈ వారంలో అని కూడా అంటా ఉన్నారు సార్. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎవరైతే వంగవీటి రాధా ఉన్నారో ఆయన ఆల్రెడీ టీడీపీలో ఉన్నాడు. మన తర్వాత ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళ పాప మళ్ళీ వైసీపీలోకి రావాలని ఎందుకు ఎందుకు ఆ ఆలోచన వచ్చిందంటారు సార్? వంగవీటి మోహన్ రంగా గారు ఒక కమ్యూనిటీకే కాదు, ఎమోషనల్గా బాగా పాపులర్ ఉన్నట్టు పర్సనాలిటీ, సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి. పర్టికులర్గా ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఐకానిక్ పర్సనాలిటీ కూడా వారు ఉన్నారు. ఒక ఎమోషనల్ కనెక్షన్ వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో ఉంది. సహజంగా ఆయన కుటుంబం, ఆయన రక్త సంబంధికులు ఎవరికైనా కొంత గ్లామర్ ఉంటుంది. ఆ గ్లామర్ ఉంటుంది, వారు వారసు పైకి వారు కుమార్తె కాబట్టి నేచురల్గా ఆ గ్లామర్ ఉంటుంది, ఆ గౌరవం కూడా ఉంటుంది సమాజంలో. సహజంగా వాళ్ళు ఏ పార్టీకైనా అసెప్ట్గానే ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంతైనా సరే రాజకీయ పార్టీలుగా సమాజం చీలిపోయిన నేపథ్యంలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, కొత్తగా జనసేన ఉన్నప్పుడు ఎంత వంగవీటి రంగా గారి యొక్క ఇమేజ్ ఉన్నా వాళ్ళు ఒక పార్టీలో ఉంటే వాళ్ళకి కూడా ప్రజలు వంగవీటి కుటుంబం, రాధా గారు కావచ్చు, లేదా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వారి కుమార్తె కావచ్చు, ఒకవేళ చేరాలంటే వాళ్ళు ఇండివిజువల్గా ఒక ఇమేజ్ ఉన్నవాళ్ళు బికాస్ ఆఫ్ వంగవీటి మోహన్ రంగారావు గారి పిల్లలు. బట్ వాళ్ళు ఆ ఇమేజ్తోనే ఉండిపోతే పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పార్టీలుగా 3 పార్టీలు బలంగా ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు కాదని వీళ్ళ ఇమేజ్ ఏం ఉపయోగపడదు. అదే వీళ్ళు కానీ ఒక రాజకీయ పార్టీలో చేరినారనుకోండి, ఖచ్చితంగా ఆ ఇమేజ్ పెద్దదవుతుంది. వారికి అసెట్టు, వాళ్ళు బాగా ఉపయోగించుకోగలిగితే ఆ పార్టీకి అసెట్ ఉభయతారకంగా ఉంటుంది. కాబట్టి ఆ రీత్యా వారు అమ్మాయి చేరడం అనేది ఏ పార్టీకైనా ప్రయోజనం. వారు కూడా ఒక రాజకీయ వేదికలో ఉంటే వాళ్ళకున్న ఇమేజ్ తోడై బలమైన శక్తిగా మారుతారు. కాబట్టి వాళ్ళకు ఒక పార్టీ వేదిక అవసరం. ఏ పార్టీలో చేరినా వాళ్ళు ఉపయోగపడతారు. వాళ్ళకున్న గౌరవం, సమాజంలో ఉన్నటువంటి రిఫ్లెక్షన్, ఆ రీత్యా తీసుకున్నప్పుడు వారి కుమార్తె ఏ పార్టీలో చేరినా అసెట్గానే ఉంటారు. అయితే ఇప్పుడు చేరలా వైసీపీలో, వారు చేరాలనుకుంటున్నారా లేదా, వాళ్ళని వైసీపీ వాళ్ళు చేర్చుకోవాలనుకుంటున్నారా లేదా మనకు తెలియదు. అధికారికంగా వచ్చిన తర్వాత ఉంది. కానీ చేరడం పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు అంటారు. 2 కారణాలు. ఒకటి పొలిటికల్ యాంగిల్ చూసినప్పుడు నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్టు వంగవీటి మోహన్ రంగారావు గారికి ఉన్న ఇమేజ్ రీత్యా వాళ్ళ కుటుంబ సభ్యులకి, భార్యకి కావచ్చు, పిల్లలకు కావచ్చు, కొడుకు కావచ్చు, రక్త సంబంధికులకి ఎవరికైనా ఆ గౌరవం ఉంటుంది. ఆ గౌరవం ఉన్న వాళ్ళు ఏ పార్టీలో చేరినా అది అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు మాత్రం అడ్వాంటేజ్ కాదు, వాళ్ళకి ఒక వేదిక ఉంటే కానీ అడ్వాంటేజ్ ఉపయోగపడదు. ఈ 2 రీత్యా వాళ్ళు చేరడం, బహుశా వాళ్ళ కుమార్తె గారు రాజకీయాల్లో ఆసక్తిగా ముందుకు వస్తే సంతోషమే, రావచ్చు. వైసీపీలోకి వస్తారా రారా ఏంటని మనకు తెలియదు. అయితే వాళ్ళు వైసీపీకి వచ్చే అవకాశం ఉందా అన్నప్పుడు ఒక ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాధా గారు బహుశా తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన నాయకుడిగా ఆ ఉద్యమానికి కాపు కమ్యూనిటీకి సంబంధించి కూడా మా ఐకానిక్ పర్సనాలిటీ అనుకుంటారు. కుల సమాజంలో మనం ఉన్నాం కాబట్టి. ఇప్పుడు వీళ్ళకి జనసేనలో చేరే పరిస్థితి ఉందా అంటే, విజయవాడ వాటిలో ఆల్రెడీ జనసేనకు ఫిక్స్డ్ లీడర్షిప్ ఉన్నారు. ఆల్రెడీ సోదరుడు ఉన్నాడు. కాబట్టి సహజంగా ఈ కాపు కమ్యూనిటీలో కావచ్చు, వంగవీటి మోహన్ రంగారావు గారి రిఫ్లెక్ట్ కావచ్చు, వారి కుటుంబం నుంచి ఎవరు వచ్చినా వైసీపీకి కూడా ప్రయోజనమే. అట్ ద సేమ్ టైం వైసీపీ ఒక ఇమేజబుల్ పార్టీ కాబట్టి వీళ్ళు దాంట్లో జాయిన్ అయినారనుకోండి, వీళ్ళకి కూడా అసెప్ట్ అవుతుంది. కాబట్టి వంగవీటి కుటుంబానికి సంబంధించినంత వరకు వైసీపీకి వాళ్ళ అడ్వాంటేజే, వాళ్ళకి వైసీపీ ఒక మంచి వేదిక అవుతుంది. ఇద్దరు అనుకున్నప్పుడు, ఇద్దరులో ఒకరు అనుకున్నా లేకపోతే ఇద్దరు అనుకోకపోయినా జరగదు. ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం, తెలుగుదేశం పార్టీతో వారు అసోసియేట్ ఉండడం, రెండోది రాను పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యవహార శైలి వారు చూసినప్పుడు ఇంకా సుదీర్ఘకాలం తెలుగుదేశంతోనే ఉంటాం, 15 ఏళ్ల పాటు ఉంటామని చెప్పడం, ఈ ప్రయారిటీస్ వీటన్నిటి రీత్యా కొత్తగా ఎదగాలనుకునే వాళ్ళు, ఇమేజ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏరే ఆల్టర్నేటివ్ చూసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి రెండోది వంగవీటి కుటుంబం. అంటే ఇప్పుడు ఎవరైతే వంగవీటి కుటుంబం ఉందో అది మొన్నటి వరకు టీడీపీ వాళ్ళకి కూటమికి కొంచెం మద్దతు చెప్పింది కదా సార్. ఇప్పుడు ఏమన్నా ఆ కమ్యూనిటీ ఏమన్నా కానీ వైసీపీ వైపు ఆశ గారు జాయిన్ అయితే ఏమన్నా వైసీపీ వైపు ఏమన్నా తిరిగే అవకాశం ఏమైనా ఉందంటారు సార్? అదే టూ ఇయర్లీ ఈ ప్రశ్న. అంటే బట్ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా వ్యవహరిస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో ఎట్లా వ్యవహరిస్తారు, తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారితో ఎట్లా వ్యవహరిస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఈ వంగవీటి మోహన్ రంగా గారు ఫ్యామిలీ అనగానే ఒక ఎమోషనల్, ఒక ఫెరోస్నెస్ ఉంటుంది. కానీ పవర్లో ఉన్న వాళ్ళకి ఆ ఎమోషనల్ అవి ఏం పనిచేయవంటే పవర్లో ఉన్న వాళ్ళకి పనులు కోరుస్తుంటారు. ఇప్పుడు జనసేనలో చేరినా, తెలుగుదేశంలో చేరినా, బీజేపీలో చేరినా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మాకు ఆ పని కావాలి, ఈ పని కావాలని చెప్తా వస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడతారు.
కానీ ఇప్పుడు వంగవీటి కుటుంబం అనగానే ఒక ఎమోషనల్ రిజర్వేషన్ ఉద్యమం వాళ్ళకి సంబంధించి అనేక అంశాలు ఎమోషనల్ ముందుకు వచ్చారు. కానీ వాళ్ళు ప్రతిపక్ష వేదిక అయిందనుకోండి, ఆ ఫైటింగ్ యొక్క స్వభావం, భావోద్వేగం, ఈ ఫైటింగ్ తీరు రెండు కలిస్తే కొంచెం వాళ్ళ ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు వాళ్ళు ఉండేది పవర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎంతవరకు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఆల్రెడీ పవర్లోకి వచ్చేసారు, పవర్లో రాకముందుకి పవర్లో వచ్చిందని తేడా ఉంటుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పెద్ద పర్సనాలిటీ కాబట్టి అక్కడ వీళ్ళకి కంఫర్ట్ సిచ్యువేషన్ చాలా తక్కువ ఉంటుంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ వెళుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కుటుంబం నుంచి ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా అదే రిసీవింగ్ జరిగింది. వస్తే ఖచ్చితంగా వైసీపీ కూడా లాభమే, వైసీపీకి వాళ్ళు లాభం. అంటే వాళ్ళు అటు అర్థం చేసుకుంటే, అంటే మనకు ఒక ఇమేజ్ ఉంది వంగవీటి కుటుంబ సభ్యులుగా, మన ఇమేజ్ వర్కౌట్ కావాలంటే మనకు ఒక బలమైన రాజకీయ వేదిక ఉంటే బాగుంటుందనే స్పృహ వాళ్ళకుండి, వాళ్ళని చేర్చుకోవాలనే ఆసక్తి, స్పృహ ఈ ఇతరుల వాళ్ళకుంటే ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మరి చూద్దాం వైసీపీ ఏమనుకుంటా ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, ఏం జరగబోతుంది అనేది వాళ్ళు తీసుకునే రాజకీయ నిర్ణయం బట్టి ఆధారపడుతుంది.